హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. మనం క్రూజ్ యాత్ర చేయబోతున్నాం. టెక్సాస్లోని గ్యాల్వెస్టన్ ప్రాంతం నుంచి మెక్సికోలోని ఒక 2 ప్రాంతాలకి మనం క్రూజ్ ద్వారా ప్రయాణం చేయబోతున్నాం. రండి, నాతో కలిసి రండి. మిమ్మల్ని కూడా నాతో పాటు ఈ క్రూజ్ యాత్రలో పాల్గొనేలా ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు క్రూజ్లోకి ప్రవేశించబోతున్నాం. చూడండి, సో మనం క్రూజ్లోకి ఎంటర్ అయ్యాం. మనం మన రూమ్కి వెళ్ళడానికి క్రూజ్లో నడుస్తున్నాం. సో అలా కాస్త ముందుకు వెళ్తే అక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ తీసుకొని మనం మన రూమ్కి వెళ్ళబోతున్నాం. మన రూమ్ 6th ఫ్లోర్లో మనకి ఇవ్వడం జరిగింది. సో 6th ఫ్లోర్కి రీచ్ అవ్వాలంటే కింద నుంచి లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ తీసుకొని మనం 6th ఫ్లోర్లో ఉన్నటువంటి మన రూమ్కి వెళ్ళుచున్నాం. సో చూడండి, మనం ఆల్మోస్ట్ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. రైట్ టర్న్ తీసుకుంటే లిఫ్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో మన లిఫ్ట్ 6th ఫ్లోర్లో ఉంది. మనం కింద 0 డెక్లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి 6th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈ లిఫ్ట్ ఎక్కి మనం ట్రావెల్ చేయాలి. సో లిఫ్ట్లోకి వచ్చాం. లిఫ్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు లిఫ్ట్ పైకి వెళ్తుంది. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. ఇంద్రభవనంలో ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. కనుల పండుగగా ఉంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మాకు ఎలకేట్ చేసిన రూము, మేము బుక్ చేసుకున్న రూమ్ ఇదే. దీన్ని స్టేట్ రూమ్ అంటారు. ఈ రూమ్లో ఒక కింగ్ సైజ్ బెడ్, తర్వాత ఒక బెర్త్, ఆ కింద ఒక బెడ్. సో మొత్తం 4 ఈ రూమ్లో పడుకోవచ్చు. చూసారా, దీన్ని బాల్కనీ రూమ్ అంటారు. ఈ బాల్కనీ నుంచి మనకి బయట సముద్రం కనిపిస్తుంది. మిమ్మల్ని బయటికి కూడా తీసుకెళ్ళి సముద్రం డైరెక్ట్గా చూపిస్తాను. ఈ పక్కనే డోర్ ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేసుకొని అలా బయటికి వస్తే బయట సముద్రం చూడండి ఎలా ఉంది. సో మన క్రూజ్ చాలా వేగంగా బయలుదేరింది. బయట సముద్రం చూస్తుంటే నాకు కూడా కొంచెం భయంగా ఉంది. మొదటిసారి సముద్రం మధ్యలో ఇలా బాల్కనీలోకి మొదటిసారి రావడం. ఇప్పుడు మనం 10th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చూడండి, ఆ కనిపించే బ్లూ కలర్ షిప్ ఏదైతే ఉందో అది వార్ షిప్. ఆ షిప్ మీద పెద్ద పెద్ద గన్స్, మిసైల్స్ కనిపిస్తున్నాయి. తర్వాత మన క్రూజ్ పక్కనే పార్కింగ్లో ఉన్నటువంటి మిగతా క్రూజెస్ కూడా చూపిస్తున్నా. ఆ కనిపించేవి రాయల్ కరేబియన్ క్రూజెస్. తర్వాత ఈ కనిపించే పెద్ద జైంట్ క్రూజ్ కార్నివల్ జూబిలీ. మనం ప్రయాణించేది కార్నివల్ బ్రీజ్. చూసారా, ఇదంతా 10th డెక్. యాక్చువల్లీ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో చూడండి, మన క్రూజ్ బయలుదేరింది. సో ఇది బ్యాక్ సైడ్ వీడియో. క్రూజ్ బయలుదేరిన తర్వాత ఇది సముద్రం మధ్యలో ప్రయాణించే సమయంలో ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకొని అలా బయటికి వచ్చి తీసిన వీడియో. చూడండి ఎంత ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుందో కార్నివల్ బ్రీజ్. సో అందరూ ఇంకా పడుకొని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంకా నిద్ర లేవలేదు. సో దారిలో ప్రయాణించే మార్గంలో మేము ఈ పార్కింగ్ చేసినటువంటి కొన్ని కార్గో షిప్స్ని కూడా చూసాము. సో అవి కూడా వీడియోలో కనిపిస్తున్నాయి మీకు. క్రూజ్ ప్రయాణించే సమయంలో పబ్లిక్ అందరూ కూడా 10th డెక్ అప్రోచ్ అవుతుంటారు. 10th డెక్లో మనకి కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో మా చిన్నోడికి ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టం. మా చిన్నోడు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. వాడికి ఎగ్జైటింగ్గా ఉంది. వీడు మా పెద్దోడు. సాఫైర్ రెస్టారెంట్లో డిన్నర్కి వెళ్ళినప్పుడు డిన్నర్ చేస్తూ ఉండగా మధ్యలో సడన్గా ఇట్స్ షో టైమ్ అని చెప్పేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అక్కడ సర్వర్స్ అందరూ కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ చేశారు. చాలా ఉత్సాహంగా ఉంది. ఓహో, ఇలా ఉంటుందా క్రూజ్లో అనేది కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసినాయి. వీళ్ళందరూ ఇప్పుడు డ్యాన్స్ చేసి మనల్ని అలరిస్తారు. Got that good soul in my feet, feel that hot blood in my body when it drops. Oh, I can't take my eyes off of
it. It's so phenomenally. Come on, go let me rock it. So don't stop. Under the lights when everything goes nowhere. So just to let you I can't see but you when you dance, dance, dance. Feel good creeping up on you, so just dance, dance, dance. All those things I shouldn't do, but you dance. ఇప్పుడు మనం 11th డెక్లో ఉన్నాం. సో క్రూజ్ మొత్తంలో 12th డెక్ మటుకి లిఫ్ట్ ఉంటుంది. ఇది 11th డెక్లో ఉన్నాం. చూడండి టాప్ ఆఫ్ ది క్రూజ్. సో ఇక్కడ నుంచి సముద్రం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం. ఇక్కడ చూసారంటే చూడండి. సో అది క్రూజ్ బ్యాక్ సైడ్ అంతా. తర్వాత క్రూజ్ మీద వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ పెద్దలు మనం కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాటర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదొక అద్భుతమైనటువంటి మానవ నిర్మితమైనటువంటి ఇంద్రలోకం అని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా సంతోషంగా ఉంది ఈ ప్రయాణం. మీరు కూడా హాలిడే సీజన్లో ప్రయత్నం చేయండి. ఇది ఫ్రంట్ ఆఫ్ ది షిప్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, చాలా వేగంగా ముందుకు సాగుతుంది. నాకైతే ఇది వన్ ఆఫ్ ది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో హాలిడే సీజన్స్లో మీరు కూడా ట్రై చేయండి. క్రూజ్లో ఈ ప్లేస్ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అండి. అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారు. సో ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. తర్వాత రిలాక్స్ అవుతుంటారు. ఆ తర్వాత ఈవినింగ్ ఇక్కడ మూవీస్ ప్లే చేస్తుంటారు, యాక్టివిటీస్ నడుస్తుంటాయి. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అంతా కూడా ఈ డెక్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఇక రైట్ సైడ్ చూస్తే వాటర్ గేమ్స్ నడుస్తున్నాయి. సో మా బుడ్డోడికి వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం, స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకా స్విమ్మింగ్ నేర్చుకోలేదు. చూడండి ఇక్కడ చిన్న పూల్ చిన్నపిల్లలకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఆ వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం పైన 11th డెక్లో వాటర్లో మళ్ళీ విండీ కూడా ఉంది. సో ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. బేసిక్గా ఈ క్రూజ్ మొత్తంలో దగ్గర దగ్గర 4,500 మంది ప్రయాణిస్తుంటారండి. 3,000 మంది ప్యాసింజర్లు ఉంటారు. ఒక 1,500 మంది దాకా క్రూ మెంబర్స్ ఉంటారు. ఇది మనిషి సృష్టించిన ఒక ఇంద్రలోకం లాగా ఉంది. చూడండి మా చిన్నోడు ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి అట్నుంచి జారుడ బండ అది జారాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాడికి ఈ జారుడ బండ అంటే పార్కులు అంటే చాలా ఇష్టం. వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్ ఉంది. సో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము సబ్మెరైన్లో ట్రావెల్ చేసాం, ఆ వీడియోస్ కూడా షూట్ చేసాం, అవి కూడా అప్లోడ్ చేస్తాం. ప్లీజ్